నేను ట్రైన్ లైన్లా బుక్ చేస్తున్నా రేపటికి. ఇక నేను మొత్తం ప్యాక్ చేసేసుకొని వెళ్తున్నా, రెడీ అయిపోయినా. ఇక మొత్తం ఇక అన్నీ పెట్టేసుకున్నా అన్నీ. ఇప్పుడు కొంచెం ఫుల్ దూరం వెళ్తున్నా నేను. ఇక డార్లింగ్స్, నేనైతే మార్నింగ్ ఒక శాండ్విచ్ ఒక మిల్క్ తాగిన అంతే. ఇక మార్నింగ్ 6:30కి బయలుదేరినా నేను. ఇక లేచి నేను మ్యాప్ యూజ్ చేస్తున్నా, అందుకోసం అట్లా సౌండ్ వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి మొత్తం చీకటి ఉంటుంది. ఇక డార్లింగ్స్, ట్రైన్ అయితే బయలుదేరింది ఇప్పుడే. ఇక మొత్తం నేను ఇక చూపిస్తున్నా, అంటే వెదర్ మొత్తం మార్నింగ్ ఇట్లా ఉంటుంది ఇక్కడ. డార్లింగ్స్, మనమైతే వచ్చేసినాం. ఎక్కడ అంటే ఇక భుజియా, ఇది ఒక సిటీ. ఇక భుజియా వ్లాగ్ వస్తుంది ఇప్పటి నుంచి. ఇక బయలుదేరదాం. హాయ్ డార్లింగ్, అందరు బాగున్నారు అనుకున్నా. వెల్కమ్ టు మై జర్నీ. ఇప్పుడైతే నేను వ్లాగింగ్ చేస్తున్నాను, ట్రావెల్ వ్లాగింగ్. ఇప్పుడైతే మనమైతే భుజియాలో ఉన్నాం, ఫ్రాన్స్లో. ఇది ఒక సిటీ, నేను ఫస్ట్ టైం. ఇక మనమైతే చూసేద్దాం, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నాకు డౌట్ కొట్టింది, ఎందుకంటే ఇక్కడ నుంచి పోదామా లేదంటే లెఫ్ట్ నుంచి పోదామా అనిపించింది. ఇక ఇక్కడైతే కొంచెం బొమ్మలు ఉన్నాయి, ఇక చూస్తున్నా. ఇక ఇటు నుంచి వెళ్తా నేను, వెళ్దాం. ఇక స్టేషన్ నుంచి ఇప్పుడే వచ్చేసిన బయటికి. నాకైతే ఫుల్ ఎగ్జైట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా అంటే భుజియాలా. ఇక బాగుంటుందని విన్నా నేను, ఇంక కొందరు బాగుండదని కూడా చెప్పారు. ఇక నేనేం ఏమనుకోలే, ఇక అందుకోసం వెళ్ళి చూద్దామని నేను వచ్చేసిన. ఇక మనం మొదలు పెడదాం. ఇక డార్లింగ్స్, నాకైతే ఇక్కడ కనిపించింది, అదేందో తెలియదు, కొంచెం స్టాచ్యూ లాగా కొట్టింది. కొంచెం విజిటింగ్ ప్లేసా లేదంటే నార్మల్ ప్లేసా నాకు అర్థం కాలే. ఇక మనమైతే ఇటు చూద్దాం. నేనైతే మ్యాప్లో సెర్చ్ చేస్తున్నా, థింగ్స్ వాట్ టు డూ అని గూగుల్లో సెర్చ్ చేసి ఇక ప్లేస్ సెర్చ్ చేస్తున్నా నేను. అంటే మనమైతే కొత్త కదా, కొంచెం గూగుల్లో సాయం తీసుకోవాలా. ఇక గూగుల్ పెట్టేందుకు, అందుకోసం ఇక హెల్ప్ తీసుకుంటున్నా. ఇక మనమైతే నేను ఇటు చూస్తున్నా, కొంచెం బస్సు అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అది €1 మొత్తం తీసుకెళ్తే ఊరంతా తిప్పిస్తాడంట. ఇక మనమైతే వద్దులే అని ఇక మనమైతే వెళ్తున్నాం. ఇక్కడ గోడ దగ్గర ఇక పెయింటింగ్ వేసారు. మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే, అది బ్రిడ్జ్ కొంచెం ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పటి నుంచో అంటే ఒక 12th century నుంచి కట్టిండ్రు. ఇక మనం ఆ దగ్గరికి వెళ్తున్నాం భుజియాలా. కొంచెం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక మనమైతే స్ట్రీట్లో ఉన్నాం, ఇదే. ఇక డార్లింగ్స్, మనమైతే వచ్చేసినాం. బ్రిడ్జ్ అయితే కొంచెం నార్మల్గానే ఉంది, ఇక కొంచెం లోపలికి వెళ్తే కదా తెలిసేది. ఇక మనమైతే నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, ఇక కొంచెం వర్కౌట్ అయింది, కానీ ఇక నాకు అంత నచ్చలేదు. ఇక మనమైతే ముంగడికి వెళ్దాం, ఇక తర్వాత తీసుకుందాం. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే నాకు సూపర్ అనిపించింది. ఇక తర్వాత చూపిస్తా, ఇంకా తర్వాత ఇప్పుడే కాదు. ఇక మనమైతే రైట్ సైడ్ కూడా చూద్దాం. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే నాకు బాగానే ఉంది, నాకు మంచిగానే క్లీన్ చేసారు, అంటే నీట్గానే పెట్టారు. ఇక మనమైతే కొంచెం దూరం కొంచెం వెళ్దాం. ఇక్కడైతే మొత్తం చెట్లు చాలా బాగున్నాయి. ఇక ఇట్లా ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఎంతంటే బ్రిడ్జ్ అంటే బ్రిడ్జే కదా, కొంచెం అంతే ఉంటుంది, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక మనమైతే కొంచెం దూరం నుంచి అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి, ఇలా ఉంటుంది. ఇక అంతే. ఇక కొంచెంసేపు చూసి ఉండి ఇక వెళ్తా నేను వేరే ప్లేస్కి, అంటే వేరే ప్లేస్ చూపిస్తా. నిజంగా చెప్తున్నా, మార్నింగ్ ఎందుకు అంటే వెళ్తున్నానే లేచిన, కానీ చలి మాత్రం ఫుల్ చలి పెడుతుంది నాకు ఇక్కడ. అంటే మార్నింగ్ కాబట్టి మొత్తం ఫుల్ చలి ఉంటుంది, నా చేతులు మొత్తం వణికిపోతున్నాయి. మెల్లగా గ్లౌజెస్ కూడా వేసుకోలేను కాబట్టి ఇక అట్లా చలి పెడుతుంది కొంచెం, అంతే. ఇక మనమైతే నేను ఇక్కడ చూస్తున్నా, కొంచెం ఎట్లనో ఉంది, అంటే మెట్లు బాగున్నాయి, ఇక వాటర్ కూడా బాగానే ఉంది. కొంచెం సేపు ఇవంతా చూపించిన తర్వాత మెల్లగా వెళ్తున్నా ఒక్కొక్క అడుగు. ఎంతైనా మార్నింగ్ కదా, చలి మాత్రం పెట్టేస్తుంది. ఇక డార్లింగ్స్, నాకు ఇక్కడ నుంచి కొంచెం ఏదో కోటలాగా అనిపించింది. ఇక ఇక్కడ కూడా ఉంటుందా అనిపించింది నాకు. వెళ్దాము భుజియాలా. ఇక మనమైతే ఈ ప్లేస్ మాత్రం ఇంతే.
ఇక కొంచెంసేపు ఉండేసి వెళ్దాం. సూపర్ అనిపించింది నాకు అక్కడ దూరం నుంచి. ఇదైతే నాకు యావరేజ్ అనిపించింది, నాకు అంత నచ్చలేదని చెప్పలేము కానీ కొంచెం బాగానే ఉంది. ఇక అది మాత్రం హైలైట్ అనిపించింది. వెదర్ అట్లుంటుంది. ఇక వెళ్దాం. ఇక వెళ్ళే ముందు నేను ఇదొక వీడియో చూపించి వెళ్తా. ఏదో కోటలో బాగానే ఉంది. ఇక డార్లింగ్స్ ఇప్పుడు అయితే మనం వెళ్దాం. బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నా, నాకు ఒక చేతి అయితే నొస్తుంది. అంటే ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో కెమెరా కాదు ఫోన్, ఇంకో చేతిలో బ్యాగ్. అంటే బ్యాగ్ అంటే హ్యాండ్ బ్యాగ్, అంటే చేతిలో పట్టుకుంటాం కదా. ఇంకా నేనైతే బ్యాక్ ప్యాక్ అయితే నా దగ్గర లేదు. ఇక దానివల్లనే వస్తుంది. బ్యాక్ ప్యాక్ తీసుకుంటే బాగుంటుంది, అంటే వెనకాల వేసుకుంటారు కదా. నేనైతే నాకు లేదు కాబట్టి నేను తీసుకోలేను. ఇక కొంచెం వస్తుంది చేతితో. అటు ఇటు స్విచ్ చేసుకుని వెళ్ళేలోపు టైం అయిపోతుంది. ఇంకా మంచి ప్లేసెస్ కూడా మిస్ అవుతున్నాయి. నాకైతే అంత మూడ్ లేదు. ఇప్పుడైతే డార్లింగ్స్ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఏదంటే అది పార్క్. ఇది భుజియాల బెస్ట్ పార్క్. ఇది అంతా బాగుంటుంది. ఇక్కడ కొంచెం పెద్ద ట్రీ కూడా ఉంది. అంటే ఎప్పటి నుంచో ఉంది ఆ ట్రీ. అంత పెద్దగా ఉంటుంది ట్రీ భుజియాల, అంటే పార్క్లా. అంటే అంత అందం కూడా ఉంటుంది, కొంచెం బాగా దానికి హిస్టరీ కూడా ఉంటుంది. అంటే మూవీస్లో కొన్ని ఫ్రెంచ్ మూవీస్లో కూడా వస్తుంది. అంటే ఇక్కడనే పార్క్లో తీస్తారు. ఇప్పుడైతే మన పార్క్లో ఎంటర్ అయిపోయినాం. అంటే నాకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. చాలా అందంగా డిజైన్గా కటింగ్ చేసారు. ఇంకా కొన్ని వెరైటీగా ట్రీస్ కూడా ఉన్నాయి. ఇక ఇలా ఉంటుంది మొత్తము అంతా. నాకైతే సూపర్ అనిపించింది నాకు. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే నాకు ఇక్కడ డక్స్ కనిపించినాయి. ఇక లెఫ్ట్ సైడ్ చాలా డక్స్ ఉన్నాయి. అన్నీ కొంచెం మనలాగానే అనిపించినా కానీ దగ్గర నుంచి చూస్తే వేరేలాగా ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి చూస్తే నాకు సూపర్ అనిపించింది. క్వాక్ 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 అంటున్నాయి. ఇప్పుడైతే అంటలేవు. నేను ఆడుకుందాం అనే లోపు ఇక అన్నీ ఆగిపోయినాయి ఒకటేసారి. ఇక డార్లింగ్స్ మనమైతే ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఇక కొంచెం ముంగడికి వెళ్దాం. ఇక్కడ పికాక్స్ కాదు కానీ ఇక్కడ వేరే ఉంటుంది. ఇక పికాక్స్ ఉండదా అని నేను చూస్తున్నా, ఎతుకుతున్నా. ఇక్కడైతే బోర్డు ఉంది, దీని గురించి అనుకుంటా. నేనైతే చూస్తున్నా లాగ్రోలో ఒక పేరు అనుకుంటుంది. ఇక డార్లింగ్స్ మనమైతే కొంచెం ముంగడికి వెళ్దాం. ఇక వేరే ప్లేస్ కూడా ఉంది. ఇది పార్క్ చాలా అందంగా ఉంటే చాలా పెద్దగా కూడా ఉంటుంది. ఇక ముందర ప్లేస్ కన్నా అట్లనే ఉంటుందా నాకు భయం వేసింది. అంటే పాత ప్లేస్ నేను వెళ్ళినాం కదా, సారీ ప్లేస్ కాదు సిటీ, పాత సిటీ నేను వెళ్ళినట్టే అట్లనే ఉంటుందా నాకు భయం వేసింది. ఎందుకంటే మొత్తం అంతా పైకి వెళ్ళినా నేను, ఫుల్ పైకి. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే ఇక మనమైతే ఇక్కడ అనిపించింది ఇది వుడ్తో తయారు చేసారు. కొంచెం బాగానే ఉంది డిజైన్. ఇదంతా వుడ్తోటే తయారు చేసినా లేదంటే అట్లుంటే వచ్చిందా అనిపించింది నాకు. మొత్తం 1 కిలోమీటర్ దాకా ఉన్నది మొత్తం. వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి. నాకైతే సూపర్ కొట్టింది. ఇక డార్లింగ్స్ ఇప్పుడు నేను కొంచెం దూరం వెళ్తే నాకు ఇది అనిపించింది వాటర్ ఫాల్ లాగా. అంటే వాటర్ ఫాలే, అంటే పైనుంచి కింద పడుతున్నాయి. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నా, తర్వాత చూద్దాం. ఇక ఇక్కడైతే నాకు అదిరిపోయింది. చెట్లు అంటే ట్రీస్ చాలా బాగానే ఉంది. ఇక నాకు చిన్న ప్లాంటే క్యూట్గా ఉంది. దానికి ఒక పేరు కూడా ఉంటుంది, పేరేమో తెలియదు కానీ ఇక బాగానే ఉంది. ఇక ఇది నాకు వైర్ లాగా ఎందుకు పెట్టారో తెలియదు. ఇక నాకైతే ఇది చూస్తే నాకు సూపర్ అనిపించింది. పైన అది ఎర్త్ పట్టుకున్నాడు, అంటే ప్లానెట్. స్టాచ్యూ మాత్రం భలే ఉంది. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే మనం ముంగడికి వెళ్దాం. పెద్ద ట్రీ చూపిస్తా. అది పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అంటే చాలా దానికి హిస్టరీ కూడా ఉంటుంది. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే వీడియో అయితే ఇంతే, బాగా లెంత్ ఎక్కువ అవుతుంది. ఇక ఈ ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే వ్లాగింగ్ ఛానల్ ఉంటుంది. ఇంకొక షార్ట్ వీడియో అయితే పేస్ట్రీ ఉంటుంది, నచ్చితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.